జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో పక్కకు ఒరిగిన భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు అధికారులు. భవనాలలో ఉన్న వారిని ఖాళీ చేయించి స్థానిక కమ్యూనిటీ హాల్ కు తరలించారు. ప్రమాదకర స్థాయిలో ఒరిగిపోయిన భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు ఒక స్థలం నుంచి. సాయి కిరణ్, చెప్పండి, భవనం కూల్చివేత పనులు ఎంతవరకు వచ్చాయి, అక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అయితే అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి భవన యజమాని నిర్లక్ష్యం వల్ల ఒక 5 అంతస్తుల భవనం పూర్తిగా ఒక పక్కకు ఒరిగింది. సో అది ప్రమాదకరంగా ఉందని గుర్తించినటువంటి అధికారులు అది పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. ఏదైతే మనం చూస్తున్నామో ఇది సిద్దికి నగర్లో కేవలం 50 నుంచి 60 గజాల స్థలంలో ఆ భవనం పూర్తిగా 5 అంతస్తులు నిర్మించారు. అయితే ఆ పక్కనే ఖాళీ స్థలంలో 150 గజాల్లో మరో భారీ భవనం నిర్మించేందుకు ఈ స్థల యజమాని ప్రయత్నించడంతో ఆ సెల్లార్ గుంతల కోసం అయితే పిల్లర్స్ కోసం తవ్వేటువంటి గుంతలను పూర్తిగా భారీ స్థాయిలో తవ్వారు. అది దానివల్ల ఆ ఎఫెక్ట్ ఆ పక్కన బిల్డింగ్ పైన పడింది. ఆ పునాదులతో సహా కదిలి పూర్తిగా ఆ బిల్డింగ్ ఒక పక్కకు ఒరిగినటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటన నిన్న రాత్రి 8 గంటలకు జరిగింది. ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్ అయితే హోల్స్ కోసం తవ్వుతున్నటువంటి గుంతలను వల్ల అక్కడ ఉన్నటువంటి పునాదులు కదలడంతో ఒక్కసారిగా ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి టైల్స్, గోడలు ఇవన్నీ కూడా బీటలు వారాయి. దాంతో పెద్ద శబ్దం రావడంతో ఆ భవనంలో దాదాపు 30 మంది నివసిస్తున్నారు. 5 ఫ్లోర్లలో ఫ్లోర్కి 2 పోర్షన్ల వరకు ఉన్నాయి. సో వాళ్ళంతా వివిధ పనులు చేస్తూ కార్మికులుగా ఉన్నారు. సో వాళ్ళందరూ ఒకసారి 8 గంటలకు భయపడి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేసారు. అప్పటికే బిల్డింగ్ ఒక పక్కగా ఒరిగింది. సో అధికారులు ఈ విషయం తెలుసుకున్న తర్వాత వారందరినీ కూడా ఖాళీ చేశారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ బిల్డింగ్ చుట్టుపక్కల నివాసాల వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించారు. సో ఈ 5 అంతస్తులను పూర్తిగా కూడా నిలమట్టం చేస్తున్నారు. ఎందుకంటే అది పూర్తిగా ఒరిగిపోయి ఉంది. అది ఎప్పుడైనా కూడా పడిపోయే అవకాశం ఉంది. కూల్చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది అయితే ఎక్కడా కూడా అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్లనే ఈ స్థితి ఈరోజు వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం అది 50 నుంచి 60 గజాల స్థలంలోనే G+5 బిల్డింగ్ నిర్మించారు. కేవలం అక్కడ G+1 మాత్రమే నిర్మించాల్సి ఉంటుంది. కానీ G+5 అంటే ఇంత భారీ భవనం నిర్మించడం వల్ల కేవలం ఒక చిన్నపాటి గుంత తవ్వడం వల్ల కింద పునాదులు కూడా కదిలిపోయాయంటే అక్కడ అది ఏ క్వాలిటీతో నిర్మించారు, ఏ విధంగా అక్రమంగా నిర్మించారు అనేటువంటిది మాత్రం ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. అలాగే పూర్తిగా అందులో ఉన్నటువంటి 30 మంది ఒక్కసారిగా అది గుర్తించి బయటకు వచ్చారు కాబట్టి ప్రమాదం తప్పింది. కానీ లేకపోతే ఒకసారిగా బిల్డింగ్ కుప్పకూలితే మాత్రం అందరూ కూడా చనిపోయే అవకాశం కూడా ఉండేది. అయితే ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి జిహెచ్ఎంసీ కావచ్చు, టౌన్ ప్లానింగ్ అధికారులు ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. కానీ మరి ఇక్కడ నిర్మిస్తున్నటువంటి అక్రమ నిర్మాణాలన్నీ మరి ఏ విధంగా కడుతున్నారు అవన్నీ కూడా చెకింగ్ చేస్తలేరు అనేటువంటిది అయితే కనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు ప్రతి ఏడాది ఇటువంటి జరుగుతూనే ఉన్నా కూడా అధికారులకు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కనిపిస్తుంది. అధికారులు మాత్రం ఇంకా కళ్ళు తెరుచుకోవట్లేదు. సో ఇట్లా బయట అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులు, నిర్లక్ష్యపూరితమైనటువంటి అధికారుల వలన ఈ విధంగా జరుగుతుందని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ యజమాని కూడా అదే చెప్తున్నాడు. సో ఇప్పుడు ఇతను నిర్లక్ష్యం వల్ల నా బిల్డింగ్ కూలుతుంది, సో మరి నా బిల్డింగ్కు నష్టపరిహారం చెల్లించకుండానే కూలుస్తున్నారని ఒకవైపు అతను చెప్తున్నప్పటికీ కూడా అతను చేసింది కూడా అక్రమ నిర్మాణమే అయినప్పటికీ కూడా అతని బిల్డింగ్ కూలుస్తున్నారు కాబట్టి దానికి కూడా నష్టపరిహారం చెల్లించమని అడుగుతున్నారు. సో మొత్తానికైతే ఏది ఏమైనా ఒక నిర్లక్ష్యం వల్ల ఇంకో భవనం పూర్తిగా ఒకవైపు వరగడంతో అది ప్రమాదకరంగా మారడంతో అధికారులు దాన్ని పూర్తిగా కూల్చే ప్రక్రియ అయితే చేపట్టారు. భారీ హైడ్రాలిక్ యంత్రాలను తీసుకొచ్చారు. దాదాపు ఒక అరగంట నుంచి మొదలుపెట్టారు. మీద 5వ అంతస్తు నుంచి కూల్చడం ప్రారంభించారు. 5, 4 అంతస్తుల వరకు ఇప్పటి వరకు కొంత మొదలైంది. ఇంకా సాయంత్రం వరకు పూర్తిగా అటువైపు ఇటువైపు భవనాలకు ఎటువంటి నష్టం లేకుండా, ఎవరికి ఎటువంటి నష్టం లేకుండా కూల్చే ప్రయత్నంలో భాగంగానే కొంత స్లోగా అయితే జరుగుతుంది. సో మొత్తానికి సాయంత్రం వరకు ఆ బిల్డింగ్ను యథాస్థానంలోనే పూర్తిగా నిలమట్టం చేసే పని అయితే మొదలుపెట్టారు. మొత్తానికి ఈ మొత్తం ఇన్సిడెంట్ కారణమైనటువంటి పక్క ఫ్లాట్ ఎవరైతే ఉన్నారో అతనికి ఆ ఫ్లాట్కి సంబంధించినటువంటి ఓనర్ అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతను ఆ బిల్డింగ్ కట్టడానికి తవ్వినటువంటి ఏదైతే పిల్లర్ గుంత ఉందో దానివల్లనే ఆ పునాదులు కదిలిపోయి ఈ విధంగా బిల్డింగ్ ఒక పక్కన అయితే ఉరగడం జరిగింది. సో ప్రస్తుతం అతను ఎక్కడున్నాడు ఏంటి అని ప్రస్తుతం పోలీసులు అయితే గాలిస్తున్నారు. అతనైతే పరారీలో ఉన్నాడు. ఏదైతే ఆ ఇన్సిడెంట్ రాత్రి 8 గంటలకు జరిగిందో అప్పటి నుంచి కూడా అతను పరారీలో ఉన్నాడు. సో ప్రస్తుతానికి పోలీసులు అయితే దీనిపై దర్యాప్తు జరుగుతుంది. అలాగే హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం ప్రస్తుతానికి ఆ బిల్డింగ్ను నిలమట్టం చేసే పనిలో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి.